ఇంకా వేలు తీసుకుంటాను. ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి ఒక 5 ఏళ్ళ కిందట తలలో బ్లడ్ స్టక్ అయ్యింది. అప్పుడు హాస్పిటల్ తెచ్చుకుంటుంది బాగా. మళ్ళీ వచ్చి 3 ఏళ్ళు. అప్పుడు ఎంత ఖర్చు ఉంటుంది? అప్పుడు బాగా లక్షన్నర అప్పు చేసుకున్నాను. లక్షన్నర కరోనా చేసినాను. ఇదే పెట్టుకుని ఇచ్చినారు, నాకు ఊరికి ఇచ్చినారు. వడ్డీ లేక వస్తుంది పెట్టుకునిస్తే సర్లేదు మళ్ళీ కట్టుకుంటే సగం వచ్చినా సగం నిలబడిపోయింది. ఇప్పుడు పిల్లల చదువులు నిలబడిపోయింది. ఇప్పుడు బాబు మన గవర్నమెంట్ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం మనకి 1, 2 అనేది కాదు, గవర్నమెంట్ నెంబర్ ఇచ్చినారు. 15 మగ్గాలు రన్నింగ్ లో ఉంటుంది. ఈనాడు వాళ్ళు ఇచ్చినవి అందరు దాతలు ఇచ్చిన మగ్గాల్లో మన ప్రభుత్వం పోయిన నెక్స్ట్ ప్రభుత్వం అందరికి గవర్నమెంట్ ఒక నెంబర్ ఇచ్చింది. జియో ట్యాగ్ నెంబర్ ఇచ్చింది. జియో ట్యాగ్ నెంబర్ మీద ప్రతి ఒక్కరికి అందరికి ఫండ్స్ బాగా వచ్చినాయి. పథకాలు ఆ పథకాలు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వంలో కొనసాగించి మాకు ఉపాధి అంటే మా చీరలు కొంచెం బయటికి అమ్మడబోయేటట్లు వస్తే మాకు బతికిదీరు, మా పిల్లల ఫీజులకి మేము బతకగలుగుతాం. ఈ త్రిప్ట్ ఫండ్ కట్టినావా? కట్టినా. 20 రోజులు కడితే లాస్ట్ అన్న. ఈ నెలతో లాస్ట్, ఈ నెలలో వచ్చే నెలలో ఉంటుందని నేను ఈ నెల లాస్ట్ కట్టడానికి లేవా, నా పరిస్థితి బాగాలేదు. అప్పుడు కడితే ట్యాబ్లెట్ తెచ్చుకుంటే ఆర్టీ డబ్బులు పడుతున్నాయి. 9 నెలలు ప్రజెంట్ రావాలన్నాడు. 9 నెలలు ప్రజెంట్ రావాలి వస్తాయి. అది మేము ఆల్రెడీ మా పైన ఉన్న ప్రజాప్రతినిధులకి ఇంకోటి వచ్చేసి ఏడీ గారికి కలిసినాము. ఆల్రెడీ చూస్తూనే ఉంటారు పేపర్లో వచ్చేది. 7 సార్లు కూడా మీ ఊరికి వచ్చినప్పుడు నాకు పిలిపించుకుంటాను. ఇట్లా రావాలా సార్ అంటే వచ్చి మా ఊరికి వచ్చి ఇంత ఇది ఇట్లా చేసుకున్నాను ఇది ఇట్లా చేసుకున్నాను అని చెప్పి చెప్పినాడు. అవును సరే. ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు మళ్ళీ హార్ట్ది మళ్ళీ ప్రాబ్లం మళ్ళీ ఏమంటే కొంచెం స్ట్రెంత్ తెప్పించినావా? స్ట్రెంత్ ఫస్ట్ ఎంజియోగ్రామ్లోనే మొత్తం చేయడానికి రాదంటే ఒక చూస్తారు. చూసిన తర్వాత మళ్ళీ నాకు ఎంజియోగ్రామ్ చేసినది బక్రీద్ పండుగ రోజు చేసిన. మళ్ళీ ఒక రోజు ఆదివారం వచ్చింది, సెలవు వచ్చింది. ఆ రోజు చేయాలి. మళ్ళీ మస్తు రోజు చేస్తే బాగా ఈ నుంచి హార్ట్కి ఇస్తారు. హార్ట్కి ఇచ్చిన రోజు నా భార్యకి, నా కొడుకు, నా బిడ్డని కూర్చోబెట్టుకుని సంతకం చేయించుకుని ఎక్స్రేటీలో వాళ్ళకి మొత్తం చూపిస్తాడు. ఈ విధంగా ఇప్పుడు నీకు ఎట్లా పరిస్థితి? పూట గడవడం ఎంతవరకు కూర్చోద్దన్నాడు మళ్ళీ మగ్గంలో? డాక్టర్ అయితే ఒక 6 నెలలు కాకుండా కనీసం 3 నెలలు వేయకూడదు, మగ్గం వేయకూడదు అన్నాడు. కొంచెం చిన్న తూకం వేయకూడదు. ఎందుకంటే ఆయాసం వస్తుంది. ఈ నరాలకి పుచ్చినట్టు ఉంటావన్నా నాకు చేసిన. ఎందుకంటే స్టెంతేషన్ కాబట్టి కష్టంగా అన్ని ఆపరేషన్లకి డాక్టర్ మర్తిస్తాడు. నాకు ఈ ఆపరేషన్ తీయడు. ఎందుకంటే హార్ట్ కదా, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు ఏమి అనేది తెలియదు. ఫస్ట్ రోజు గ్లూకోజ్ బాటిల్ అంతా కూర్చుంటాడు. 2వ రోజు 10 రకాలు ఆపుతుంది, అంత ఆలోచిస్తుంది. నా తక్కువ కదా వాళ్ళు వచ్చి ఇప్పుడు ఎట్లా నీకు జీవనం ఎట్లా? మళ్ళీ ఎక్కడ కూటలు లేదు. వాళ్ళ మా భార్య వాళ్ళు ఇచ్చిపోయినారు, సరుకులు వాళ్ళు ఇచ్చిపోయినారు. వాళ్ళు కొంచెం ఎవరిన ఇస్తే దాతలు ఏమన్నా మళ్ళీ కూడా స్పందించిస్తే ఆ జీవితం అట్టనే కొద్ది రోజులు అట్లా నడుస్తుంది. ఇప్పుడు మీ బిడ్డ ఎట్లా? ఆమె చదువుతుందా? ఆమె కోసం కూడా బాగానే ఖర్చు చేసినావా? నువ్వు ఇచ్చిన మగ్గం డబ్బులలో నేసి నా ఫీజు కట్టినా. ఇప్పుడు నాకు ఈ సంవత్సరం ఫీజు కట్టాలి వాళ్ళకి. ఎందుకంటే నా పరిస్థితి చూసి వాళ్ళు కోర్స్ చేస్తలేరు. హైదరాబాద్ ఏమో ఆమె డాక్టర్ కోర్స్ డాక్టర్స్ కోర్సా? జిఎస్ రాస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆమె పరిస్థితి ఎట్లా? ఇప్పుడు డబ్బులు ఎట్లా కడతారు? ఏదో మీరు ఇచ్చిన ఫండ్స్ ఏమైనా ఇస్తే ఆ పాపకు పెళ్లి చేసేస్తాను. ఆ డబ్బులు వస్తే నా అప్పులు నా ఉదాహరణ కాదు. జాబ్ వచ్చే మూమెంట్ ఉందా? ఉందాను, కానీ నా సొంత లేదు. నా చదివించే సొంత చదివేయాలి. ఇంకా ఎంత ఖర్చు దానికి చదివేయడానికి? గవర్నమెంట్ స్కాలర్షిప్ నుంచి వాళ్ళ అకౌంట్ అంటే బ్యాంక్ వల్ల కాలేజీ వల్ల అకౌంట్కి వచ్చేస్తాయి నేరుగా. నాకు ఇయర్ వాళ్ళ అకౌంట్కి ఇచ్చేటట్టేనే నాతో సంతకం పెట్టుకున్న నా భార్య తమ్మితే 40,000 వస్తే నా హాస్టల్ ఫీజు కట్టుకున్నాను సార్. హాస్టల్ ఫీజు ₹1,00,000 ఈ సంవత్సరం ₹1,00,000 మీకు ఉంటే ఆ పాపకు చదవడానికి బాగుంటుంది. మీ బిడ్డకి నా కాడ డబ్బు కాదు సార్. నాకు కనీసం చీరలు అమ్మడం వల్ల మార్కెట్ లో వాళ్ళ కనీసం ఇట్లా కనీసం మనకి మార్కెటింగ్ అని లేకుంటే ఎందుకంటే వాళ్ళకు కూడా సీజన్ లేదు కాబట్టి వాళ్ళ తిప్పలు వాళ్ళకు వాళ్ళని కూడా ఏం చెప్పని అది కూడా చూసినాం. వాళ్ళకు కూడా మాస్టర్స్ చెప్పడానికి కూడా ఏం లేదు.
ఒక్కటి కాదు మనకి మార్కెటింగ్ ఉంటే అమ్ముకోవడానికి చీరలు గవర్నమెంట్ నుంచి మార్కెటింగ్ ఉంటే అమ్ముకుంటారు మీరు పోతలేవు చీరలు బాగా ఇప్పుడు మాకు నడుస్తున్నాయి చేస్తున్నాం చీరలు బాగా చేస్తున్నాం పోయిన ప్రభుత్వంలో అక్కడ మాకు కొంచెము బయట చీరలు ఖరీదు కావాలి పోయిన ప్రభుత్వం మనకి బాగా చేసింది అదే సిస్టమ్ ప్రకారం అదే పథకాలు పెట్టి బాగుంటుంది కొంచెం ఒకటి చేనేత కార్మికులు ఏ టైం ఏ రోగం వస్తుందో తెలియదు కొంచెం మాకు కార్డు ఇప్పిస్తే బాగుంటుంది ఎద్దు కార్డు ఇంకొకటి కర్నూలు పోతే లేదన్నా పట్టించుకోలేదా మీకు పోవాలి ఉండకూడదు యాక్సిడెంట్ పెట్టుకుని అంబులెన్స్ పోవాలంటే ఎక్కడ పోతాం హైదరాబాద్ మనం చూసినాము సార్ ఎప్పుడు చూసినాము మా బాబు చూసినాడు కాబట్టి వచ్చి బాగా వచ్చి దాంట్లో మాట్లాడి సార్తో మాట్లాడి అంతా చేసి కాలేజ్ కూడా పోలే అక్కడ ఒక రోజు ఆయన క్లాస్ సార్ నాకు చేనేత కార్మికులకి ఇన్సూరెన్స్ ఇప్పుడు పోయిన ప్రభుత్వం చేసినట్లు అది రెన్యువల్ చేయాలి బీమా వస్తుంది ఏజ్ బాగా కదా అప్పుడు చిన్న వయసులో ఉన్నప్పుడు బాగా కనబడలేదు తోపి వేస్తే కిడ్నీలు కూడా కొంచెం దెబ్బ కొడుతుంది బాత్రూమ్ పోయినప్పుడు కొద్దిగా కనబడుతుంది సరే ఇప్పుడైతే తిండి కూడా మీకు ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అనేది ఎక్కడ నుంచి వస్తుంది ఇప్పుడు ఎక్కడన్నా పని చేస్తుంటే నాకు కూడా నడుస్తుంటారు ఎక్కడ ఇది చూపించింది మన కేర్ హాస్పిటల్ మలక్పేట ఇది సార్ బాగా ట్రీట్మెంట్ ఎట్లా మంచిగా సార్ మంచిగా స్పందించాడు మంచి ట్రీట్మెంట్ అన్న హైదరాబాద్ ఇప్పుడు ఏ సార్ నీకు ఇచ్చింది ట్రీట్మెంట్ మన సదాబ్ సార్ అన్న ఈ నెంబర్ కొట్టుకున్నా నీకు ఎవరైనా చేసినప్పుడు ఇది సదాబ్ సార్ హాస్పిటల్ అయితే ప్రైవేట్ చూడన్నది కాబట్టి మా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నందుకు ఆడ చేర్చుకొచ్చినారు ఎందుకంటే ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పుడు పనిచేసింది కాబట్టి సరిపోయింది లేకుంటే నేను చేతికి రాకుండా ఎందుకంటే ఇది రెండోసారి నీకు ఒకటి ఇచ్చేయాలి ఎందుకంటే ఇప్పుడు నెత్తికి ఒకసారి తలకి సంవత్సరం అన్నా దానికైనా కూడా మందులు ఒక్క సంవత్సరం అన్నా మరి అయినా మీరు ఇంత ఖర్చు పెట్టుకొని పాప కూడా బాగానే చెప్పించారు పాప ఏమంటుందంటే మీరు ఫీజు కట్టలేకున్న పరిస్థితి ఉంటే కూడా అమ్మా నన్ను 3 ఏళ్ల వరకు చేసినాక ఆ తర్వాత మరి ఒక సంవత్సరం నెక్స్ట్ చేస్తా అదే ఫీజు వాళ్ళే కట్టేసుకుంటాను అంటుందా పాప అట్లా అన్నప్పుడు మనం ఏం చేయలేం కదన్నా ఇప్పుడు నీ ఫీజు కట్టలేని పరిస్థితి ఉంది కదా ఒక సంవత్సరం జాబ్ అయినాక మీకు తెచ్చి అగ్రిమెంట్ రాపించుకుంటా అని చెప్తుంది మరి నువ్వు ఒక్కదానం అయితే కదమ్మా అగ్రిమెంట్ రాసిస్తే నువ్వు అందరు పిల్లలలో వచ్చేస్తారు నువ్వు అప్పు ఉందని వాళ్ళు అన్నీ చేయాలంటారు కదా అని మేము అప్పు తీసుకున్నట్టు చూద్దాం నీ పరిస్థితి ఏమన్నట్టు కూడా ఎవరన్నా ఉంటే కూడా దాతలకి సంప్రదిద్దాము మన ప్రయత్నం చేద్దాం నా ప్రయత్నం కానీ నేను చేస్తాను అన్నా మన చేనేత కార్మికులు అన్న ఒక్కటి చీరలు బాగా కౌంటింగ్ కావాలా బయట చేసుకున్న ఉపాధి రావాలా ఒకటి హెల్త్ కార్డు ఎందుకంటే మరి ఇప్పుడు కొద్ది మల్లలు కూడా అని అంటున్నారు కాబట్టి కూర్చోలేడు కదా ఇంకా ఏమో నేను కూర్చుంటే ఆయన తిప్పగలుగుతాడా లేదనేది కూడా తెలియదు ఈ మగ్గం తప్ప ఏం పని చేయలేము ఆ పొలం కూడా చేయకపోతున్నారు ఆయన కూలి పెడితే ఇంకా పోకుంటే ఏం జరగదు కదా ఎక్కడ కనీసం నాకు పాల ప్యాకెట్ కానీ 10 రూపాయలు బిస్కెట్ ట్యాబ్లెట్లు తిని మంచికి అంతే ఇదైతుంటుంది ఇంకా బిస్కెట్ అందరికీ నమస్కారం ముఖ్యంగా మన చేనేత కార్మికులు మరియు నిరుపేద మన చేనేత కళాకారులకి నమస్కారం. ఈ గ్రామం కొరివిపాడు. ఈయన పేరు వచ్చేసి వెంకటేష్, కనకి వెంకటేష్. ఈయన వచ్చి చేనేత కార్మికుడు. ఈ గతంలో మన ఈనాడు సంస్థ వారు మగ్గం ఇచ్చారు. చేనేత రాజుల చేనేత శ్రామిక సేవ సమితి NGO ఆధ్వర్యంలో ఈనాడు వాళ్ళు దాతలుగా వచ్చి ఇక్కడ వీళ్ళకి కొరిపాడులో కనీసం ఒక 15 మగ్గాలు ఇచ్చారు. అందులో ఒక చేనేత కార్మికుడు ఈయన వెంకటేష్. ఈయన ఇంటికి రావడం కారణం ఏమంటే ముఖ్యంగా ఈయనకి ఇంతకుముందే ఒక 5 years అంటే ఒక 5 సంవత్సరాల కిందట బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి తలకి ఆపరేషన్ చేసి ఏదో సర్జరీ చేసుకున్నాడు. అట్లా తిప్పలు పడి సరే అది అయిపోయింది, తిప్పలు పడి మళ్ళీ 5 సంవత్సరాల నుంచి మళ్ళీ తన జీవనం కొనసాగిస్తూ ఇద్దరు కొడుకు కూతురు ఆమె డాక్టర్ కోర్స్ చేస్తుంది.
ఆ డాక్టర్ కోర్స్ ఇంకోటి పిల్లోడు ఏం చేస్తున్నాడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. కానీ పాపం ఈ మగ్గం నేసుకుంటూ ఒక చిరత కార్మికుడు ఇద్దరు పిల్లల్ని చదివిస్తూ ఇంట్లో ఉన్న జీవనం కొనసాగిస్తూ వాళ్ళ మంచి చెడు చూసుకుంటూ ఉన్నాడు. ఆ మూమెంట్లో పాపం తలకి అది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అట్లా అప్రెంట్ చేసుకున్నాడు. అదొక స్టోరీ అయిపోయింది అక్కడ. తర్వాత అంటే ఏం అప్పు చేస్తున్నాడో ఏం సొప్పు చేస్తున్నాడో పాపం ఆయన బాధ వర్ణాతీతం. ఇప్పుడు చెప్పింటే విన్నా నేను. కానీ అటువంటి బాధలు వేరే వాళ్ళకు కూడా రాకూడదు, ఒక శత్రువు కూడా రాకూడదు అట్లా. కానీ ఆ చేనేత కార్మికుడు అంత అవస్థ పడుతూ వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తూ వాళ్ళ పిల్లల్ని భవిష్యత్తు తీర్చిదని చాలా కష్టపడుతూ ముందుకెళ్తున్నాడు. దాంతోపాటు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ భార్య కూడా చాలా తోడు అంటే నీడగా తోడుగా అన్నట్లా ఇద్దరు కలిసి చేసుకుంటూ వాళ్ళ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుకుంటారు. ఆ మూమెంట్లో అది ఏదంటారు రోకల్కి ఏదో చేతికి దెబ్బది అన్నట్లు అట్లా వాళ్ళకి ఏమైందంటే మళ్ళీ హార్ట్ స్ట్రోక్ గుండె సర్జరీ అయింది. గుండె సర్జరీ మొన్ననే దాదాపు ఒక నెల 2 నెలలు అయింది. బక్రీద్ పండుగ ఒక 2 నెలలు అనుకో, నెల లోపల అనుకో అట్లా అయింది. ఆ మూమెంట్లో పాపం వీళ్ళకి మార్కెటింగ్ లేక చీరలు లేక ఇక్కడ మాస్టర్స్ కూడా పాపం వాళ్ళు కూడా అమౌంట్ ఇవ్వలేక ఆ ఇబ్బందులతో కూడా అసలు జీవనం కూడా గడచలేదు. మా తరపున చిన్న వృద్ధభక్తి కింద మేము చిన్నగా ఏదో ఒక వారంకో 2 వారాలకో సరిపోద్దా చిన్నగా నిత్యావసర సరుకులు ఇచ్చాం. నూనె అంట అట్లా బియ్యం అంట కొంచెం ఏదో ఇచ్చినాం. మాతో కొంచెం ఆర్థిక సాయం చేశాం లైట్గా. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం పాపం గతం అని అంటే అతనికి ఏమంటారంటే గతంలో ఉన్న ప్రభుత్వం మాకు ఈ స్కీమ్లు మంచిగా ఇచ్చేటివి, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా అదే స్కీమ్లో పునరావృతం చేస్తే బాగుంటుంది, మా లైఫ్లో ఎట్లా ఒకటి ఉంటుంది. అందులో వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా చుట్టుపక్కల పథకంకి RD2 అని RD1 RD2 అని ఒక బ్యాంకులో ఖాతా తీయడం జరిగింది. ఇప్పుడు ఈ ఆగస్టు నెలకి 3 సంవత్సరాలు అవుతుంది. అది 36 నెలలు ఉంటుందంట. అది ఈ నెలతో ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది, మొత్తానికి క్లోజ్. ఆ అమౌంట్ వచ్చినా కూడా మేము ఏదో కొంచెం నాకే ఇల్లు కానీ కొంచెం సంవత్సరం కానీ నడుస్తుందని అని అంటుండు ఆయన బాధ. ఇదే తొందరగా గవర్నమెంట్ స్పందించి ఆ డబ్బులు వచ్చేటట్టు చూసి మిగతా స్కీమ్స్ పథకాలు గతంలో ఉన్న పథకాలు మళ్ళీ పునరావృతం చేస్తే మా జీవితాలు ఎట్లో రకంగా మేము జీవించడానికి బాగుంటుందన్న అన్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అట్లా ఇప్పుడున్న ప్రభుత్వానికి నా తరఫున విన్నపం కానీ నా తరఫున కానీ మా చేనేత కార్మికుల తరఫున కానీ గతంలో ఉన్న ప్రభుత్వము ఎలా చేసిందో దాని ప్రకారం అదే ప్రకారంగా అదే పథకాలు పునరావృతం చేస్తూ మా జీవితాలు చేనేత జీవితాలని తీర్చిదిద్దాలని నేను వెంకటేష్ తరఫున మరియు వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున వేడుకుంటూ మా చేనేత కార్మికుల జీవన విధానాన్ని మార్చే విధంగా అలా పునరావృతం చేస్తూ వాళ్ళకు తోడు నీడిగా ఉండాలని నేను ఉన్న ప్రభుత్వానికి వేడుకుంటూ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాను. తిడతాడు, అందరు తిడతాడు అన్న. మరి ఆయనకి దొడ్డు కూర్చుంటే మంట అంటాడు. మరి అది మూలలో ఏమని మరి అదొక టెన్షన్ చేస్తున్నాను. సైడ్ ఎఫెక్ట్ ఇది ప్రైవేట్ హాస్పిటల్స్ కదా, కేర్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ మనకు పెడుతుంది. ఏం లేదా బాగా మగ్గం వేసినాను. ఆ రోజు మగ్గం వేసినాను, గల బండలు బాత్రూమ్ నీళ్ళు అవుతున్నాను, కొద్దిగా మట్టి తెచ్చేసాను. ఇది మళ్ళీ నెల ఏమైంది, ట్యాబ్లెట్లో పోయినప్పుడు మర్చిపోయినాను. మర్చిపోతే కేసీపీ పెట్టినాను, మర్చిపోయి ఇంకా చక్కగా విన్నాను. ఫోన్ నెంబర్ మీదే తీస్తారు. సార్ సదాబ్ సార్ చేసినది ఎవరు మన క్యాస్ట్ అట్లా సార్ పేరు సార్ పేరు లేదు ఇక్కడ లేదు. దీన్ని కంకి పెద్ద స్టిక్కర్ అలాంటి ఎప్పుడన్నా సుదీ నెంబర్ ఫోటో పెట్టుకున్నాం. ఎందుకంటే మన పిల్లలు ఏ టైంలో ఎట్లా వస్తారో సార్ నెంబర్ రాసుకుంటున్నాం. ఈ సదా సార్